సో ఇప్పుడు మీరు కొన్ని యాక్సెసరీస్ సోర్స్ చేయాలంటే ఇప్పుడు కొన్ని మూవీస్ పీరియడ్ ఫిల్మ్స్ చేశారు, ఆర్ యునో సమ్ మూవీ డన్ లైక్ 80-70s బ్యాక్. ఇప్పుడు అలాంటి వాచ్లు అవి దొరకవు. హౌ డు యూ సోర్స్ దీస్ థింగ్స్? అంటే ఫస్ట్ అన్ని రీసెర్చ్ చేసుకుంటాను. ఎలా అంటే ఇప్పుడు జెర్సీ ఉంది, జెర్సీలో ఏంటంటే మామూలుగా సార్కి వచ్చేసి అవన్నీ కంప్లీట్గా లుక్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. 1980s వెళ్ళాలి. సో దాంట్లో ఒక షూ అంటే హెడ్ షూ అని ఒకటి ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది అనమాట, అది అప్పట్లో వాడారు. సో నేను అదే రీసెర్చ్ చేసి సేమ్ అదే బ్రాండ్ని తీసుకొచ్చి సార్కి ఇచ్చాను అనమాట. సో నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఒక అతను ఏంటంటే మన ఇన్స్టాలో మెసేజ్ పెట్టినప్పుడు తను మెసేజ్ పెట్టాడు, అంటే మేము అప్పుడు ఈ టైంలో అవి వాడేవాళ్ళం, యూ డన్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పి జస్ట్ చిన్న టెక్స్ట్ మెసేజ్ అప్రిషియేషన్. చూసారు అయితే జనాలు చూస్తున్నారు, ఎవ్రీ వన్ ఈస్ దే నోటీసింగ్ నౌ డేస్. అంటే ఎలా అంటే ప్రతి ఒక్కటి అంటే అన్ని చూస్తున్నారు, ఇది ఈ టైం దేనా, ఇది ఈ టైం దేనా అన్నట్టుగా. సో ఐ నీడ్ టు అంత డీటెయిలింగ్ వెళ్తేనే నేను అంటే డూయింగ్ యువర్ జస్టిస్ టు మీ జాబ్. తర్వాత అప్పుడు అన్న మెటీరియల్స్ కూడా మన అంటే జెర్సీలో క్రికెట్ టీమ్ మెటీరియల్స్ కూడా అది అంటే అది ఎలా అంటే మెటీరియల్ వేరే దగ్గర నుంచి తెప్పించామన్నమాట. ఒక అతను మనకి సోర్సింగ్ చేసే అతను ఉన్నారు. సో ఆ మెటీరియల్ నిట్టెడ్ మెటీరియల్ ఉంటుంది, అది కంప్లీట్ వైట్ ఉండదు, కంప్లీట్ ఆఫ్ వైట్ లాగా ఉండాలి. సో ఆ మెటీరియల్ కూడా అంటే వాడే మెటీరియల్ కొంచెం థిక్గా ఉండేది. కరెక్ట్, థిక్గా ఉండేది, కొంచెం లూజ్ హ్యాండ్స్, తర్వాత ఓవర్ షోల్డర్స్, అంటే యాంటీ ఫిట్ గా వేసుకో. ఇప్పుడు నవ్వే డేస్ ట్రెండింగ్ మళ్ళీ అది. కాకపోతే అప్పుడు కొంచెం లూజ్ ఫిట్ లోనే ఉండేవి, మళ్ళీ అక్కడ ఒక అంటే స్వెటర్స్ లాంటివి ఉండేవి, బ్లాక్ దానిపైన yellow లైన్స్ లాంటివి అలా ఉండే. సో అదంతా రీసెర్చ్ చేసి అప్పట్లో అంటే కపిల్ దేవ్ గారు వీళ్ళందరూ వేసుకునే రీసెర్చ్ చేసి అంటే దాని కంప్లీట్ మేము అలా లుక్ చేసుకున్నాం అనమాట. అది